ఏంటి సంగతులు బాబాయ్ అని మాట్లాడుకుంటూ టిఫిన్ చేద్దామని మా తమ్ముడితో కలిసి బాబాయ్ హోటల్కి నేనైతే వెళ్ళాను. అక్కడ ఉన్న మెన్యూ అంతా ఒకసారి చదివేసి ఫేమస్ బాబాయ్ ఇడ్లీ ఇంకా ఘీ మసాలా దోశ ఆర్డర్ చేశాము. వేడి వేడి ఇడ్లీ పైన నెయ్యేసి బటర్ వేసి ఇస్తుంటే అబ్బా సూపర్గా ఉంటుంది అనుకుని తింటే వద్దు బాబోయ్ అనేలాగా ఉంది ఆ ఇడ్లీ టేస్ట్. దోశ పైన అయితే ఇంకోసారి ఆశే లేకుండా పోయింది. బాబాయ్ హోటల్లో టిఫిన్ టేస్ట్ రావాలంటే విజయవాడకి వెళ్ళాల్సిందే అని అనుకుంటూ ఇక చాయ్ కోసం టోకన్ తీసుకొని అక్కడున్న భయ్యా చేతిలో పెట్టగానే ఆ చాయ్ని అటూ ఇటూ తిప్పేసి ఒక గ్లాస్లో పోసి ఇచ్చాడు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది చాయ్ అసలు. బాబాయ్ హోటల్లో ఇంకా టిఫిన్ గురించి మర్చిపోయి హ్యాపీగా చాయ్ తాగడం కోసం మాత్రం ప్రతిరోజు వెళ్ళొచ్చు అనిపించింది. Thanks for watching my video. Do like, share and subscribe my YouTube channel Janu Vlogs.